అప్పుడు కేశినేని ట్రావెల్స్ యజమాని అనేది తప్పించి పొలిటికల్గా ఏముంటుందని ఎవరికైనా సరే అదే వస్తుంది. గెలిస్తే దాని అంతటా అదే వస్తుంది. ఉంది ఒక రకంగా ఇది చారిత్రక మార్పు అవుతుందా, తప్పిదం అవుతుందా తెలుగుదేశం పార్టీకి ఒకవేళ కేశినేని నాని రేపు తీసుకోబోయే నిర్ణయాన్ని బట్టి? నా దృష్టిలో ఒక ప్రయోగం. ఇప్పుడు జగన్ చేస్తున్నాడు, వాళ్ళకి హక్కు ఉంది, తెలుగుదేశానికి హక్కు ఉంటుంది. ఇప్పుడు రోజు నేను విభేదిస్తాను, నా అని చెప్పినట్టే పార్టీ నడవాలి అనుకుంటే గనక అది ప్రమాదకరం. అది జగన్కైనా సమస్య, బాబుకైనా సమస్య. కాకపోతే వీళ్ళు జగన్ అంట మానేసుకోవడం బెటర్. అట్లాంటి విషయాలు వీళ్ళైనా సచ్చినట్టు మార్పులు చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు 2 టర్మ్స్ గెలిచాడు అతను. ఈసారి ఈ ఇంటర్నల్గా ఎంత కొట్టుకు చేస్తుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇతను చెప్పినట్టుగానే ఇతను ఎక్కడెక్కడ కోరుతున్నాడు, విజయవాడ వెస్ట్ మార్చమంటాడు, విజయవాడ సెంట్రల్, తర్వాత దాని పేరేంటిది నందిగాం మార్చమంటాడు, మైలవరం మార్చమంటాడు, తిరువూరు మార్చమంటాడు, జగ్గైపేట మార్చమంటాడు. ఇన్ని చోట్ల మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఇతను చెప్పిన మనుషులకి ఎమ్మెల్యేలు ఇచ్చి ఆ తర్వాత ఇతనికి ఏమంటాడు.